తోటకూర వచ్చేసి ఇదేనండి. ఇక్కడ ఒక టబ్లో వేశాను తోటకూర. ఇది ఈరోజు పప్పు చేయడానికి సరిపోతుంది. ఇక్కడ టబ్బులో కాకుండా ఇంకా నాకు ఈ బయట ఖాళీ ప్లేస్ ఉంది కదా, గేట్ బయట మినీ గార్డెన్లో కూడా తోటకూర వేశాను. ఈరోజు మాత్రం ఈ టబ్బులోది హార్వెస్ట్ చేయబోతున్నాను. చూడండి లీవ్స్ ఎంత తాజా తాజాగా ఉన్నాయో. తోటకూరను కట్ చేసుకొని ఈరోజు పప్పు చేసేద్దాం. తోటకూరను మనము కట్ చేసే కొద్దీ పెరుగుతూనే ఉంటుందండి. ఇదిగోండి ఎంత ఫ్లవర్ లాగా ఎంత హెల్దీగా గ్రీనిష్గా ఉందో చూడండి. ఈ గార్డెన్లో మనము పెంచుతున్న వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ మనకి హెల్దీగా ఉండాలి అంటే మనం మధ్య మధ్యలో ఆర్గానిక్ మెథడ్లోనే స్ప్రేలు ఇస్తూ ఉండాలండి. స్ప్రేలు అంటే ఇది పుల్లటి మజ్జిగ, బనానా పీల్ వాటరు అలా